బాగా గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, వారు దేవుని పిల్లలకు అడ్డుపడ్డారు. దేవుని పిల్లలకు అడ్డుపడ్డారు. దేవుని సంకల్పానికి అడ్డుపడ్డారు. రెండవదిగా దేవుని సంకల్పానికి అడ్డుపడ్డారు. వారికి ఇచ్చిన పని చెయ్యకుండా, ఏమంటే వారికంటే ఒక పని ఇచ్చాడు, వారికి ఇచ్చిన పని చేయకుండా వెళ్ళే వారికి అడ్డుపడ్డారు కనుక దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పు ఇసిరేశాడు. ఇంకా కొట్టలేదు చెప్పుతో కదా. కేవలం వాళ్ళు చేసిన పని అదేనండి. దేవుని పనికి అడ్డుపడటం, దేవుని సంకల్పానికి అడ్డుపడటం, ఏమండి వారికి ఇచ్చిన పని చేయకుండా వెళ్ళే వారికి అడ్డుపడటారు కనుకనే దేవుడు చెప్పి ఇసిరేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయానికి కొట్టండి ఒకసారి. బైబిల్ చరిత్ర ఎలా ఘోషిస్తుందో చూడండి. ఎదోమీయుల గురించి ఇప్పుడు మనకెందుకు చెప్తున్నానంటే, ఈ తరంలో మనకు బుద్ధి కలగటానికి, మనకు బోధ నేర్పించటానికి 49వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 17వ వచనం. 49:17. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 17వ వచనం. వీళ్ళు ఇంకెంత ఏం చేస్తున్నారు చూడండి. ఎదోము పాడైపోవును. చూసారండి, నిర్మూలన అయిపోయింది. చూసారా? ఎదోము పాడైపోవును, దాని మార్గమున నడుచువారు. దాని మార్గం అంటే ఏ మార్గం? కొన్ని పాయింట్లు గమనించండి. చూసారండి, ఏ పాయింట్లు? దేవుని పనికి అడ్డుపడటం, దేవుని ఆలోచనకు అడ్డుపడటం, దేవుని ప్రణాళిక అడ్డుపడటం, ఎదుటి వారు నాశనం అయిపోవాలని కోరుకోవటం, ఇంకా వీళ్ళు ఎదగకూడదని కోరుకోవటం, వాళ్ళ ప్రార్థనలు ఆగిపోవాలని కోరుకోవటం. నిజమే, ఇవి కూడా అవే ప్రణాళిక. అది ఏమన్నా మా కోసం అని పెట్టుకుంటున్నావా? అనేక మంది ఆత్మలు రక్షించడానికి పెట్టేటటువంటి యొక్క ప్రయత్నంలో ఏదో ఒక కుటుంబం, ఏదో ఒక రోజు, ఏదో ఒక ఆత్మ దేవుని యొక్క మాటలు విని హృదయంలో నొచ్చుకొని, పేతురు గారి ప్రసంగంలో బాప్తిసం తీసుకున్నట్టుగా వాళ్ళు కూడా బాప్తిసం తీసుకొని దేవునిలో ఎదుగుతూ రక్షణ కొనసాగించాలనేటువంటి ఈ ప్రయత్నంలో సహకరించాల్సినటువంటి ప్రజలు ఎదోమీయులుగా మారిపోయి ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వారంతా ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నిటిని చూచి వేళాకోళము చేయుదురు. అలా చేసే వాళ్ళందరి బ్రతుకులు ఒకరోజు ఏమైపోతాయంట? ఎదోమీయులాగా వేళాకోళం చేస్తాడంట. ఎదోమీయుల చరిత్ర వేళాకోళం అయిపోయింది చూడండి ఈరోజు. ఎందుకు హృదయ గర్వము? ఎందుకు నేను బండసొత్తులో ఉన్నానని ఎందుకు ఆ గర్వము? ఆకాశం అంత ఎత్తులో నేను ఉన్నాను కదా అంటే, ఉన్నతగా బాగా సంపాదించుకుని నన్ను ఎవరు పడలేదు. ఇదిగో ఎన్ని కరోనా లాంటి రోగాలు వచ్చినా కూడా మేము తట్టుకునే శక్తి ఉందని. ధనబలం అది, జనబలం అది. ఇశ్రాయేలు ఎదుర్కోవటానికి వాళ్ళు వచ్చిన బలం ఏం చూశారు? జనబలంతో వచ్చారు, మహాబలంతో వచ్చారని ఎదుర్కోవటానికి వచ్చారు. చూశారండి, నీ దేవుడు బలం ముందు మన బలం ఎంతండి? చెప్తూనే వచ్చాడు, మీ హృదయ గర్వం ఒక రోజు అణిచేస్తాను నాయన అని. కేవలం అడ్డుపడ్డందుకే ఏదో మీరు చరిత్ర మళ్ళీ లేకుండా చేశాడు. మన చరిత్ర వారి మార్గములో, దాని మార్గములో ఏదోము పాడైపోవు అనగానే మీకు ఏదో అంటే అర్థం కాదు. ఏదో అంటే ఇప్పుడు అర్థమైపోయింది చూడండి. ఏదో ఎవరు? ఏశావు సంతానం. దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడి దాని ఇడుమలన్నీ చూచి వేళాకోళము చేయుదురు. ఎంత గొప్ప మాటలు! చాలా చాలా గర్వపడుతున్నావు కనుక వేళాకోళం చేస్తానన్నాడు. నువ్వు చాలా గర్వపడుతున్నావు రా బిడ్డ. నిన్ను ఒకరోజు వేళాకాలంలో ఎండగట్టాల్సిందే నేను. అదే దాని అర్థం. చాలా గర్వంతో గర్వించారు వారు. ఆకాశం పైకి వెళ్ళి అక్కడ కూడా గూడు కట్టుకోవాలనుకున్నారు. ఏమండి, అందరికంటే మేము హెచ్చుగా ఉండాలనుకున్నారు. మమ్మలను మించిన వారు లేరు అనుకున్నారు. చివరికి వారు దేవుని పిల్లలను అన్యాయం చేశారు. సపోర్ట్ చేయాల్సింది పోయి అన్యాయం చేశారు. వారు ఇంత చేసినా అండి, నిజంగా అండి దేవుడు కొద్దిగా జాలి, దయ, కరుడు కాబట్టి వాళ్ళకండి దేవుడు నిజంగా వీళ్ళని నిర్మూలన చేయటానికి ముందు, వీళ్ళని క్లోజ్ చేయటానికి ముందు, వీళ్ళని అక్కడితో ఆపేయటానికి ముందు, వీళ్ళు ఎదగని అక్కడితో వాళ్ళ యొక్క జీవితాలు క్లోజ్ చేయటానికి ముందు దేవుడు 3 అవకాశాలు ఇచ్చాడు వాళ్ళకి.
ఎట్ ద సేమ్ టైం ఎదోమేలుకే కాదు, మనకు కూడా అలాంటి అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. 3-4 అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాల తర్వాత నువ్వు దాన్ని సరైన దారిలోకి రాకపోతే ఎదోమేలు చరిత్ర క్లోజ్ అయినట్టుగా మన బ్రతుకులు కూడా క్లోజ్. చూస్తారా, ఎదోమేలుకి అవకాశాలు ఇచ్చినట్టుగా ఎవరు వినియోగించుకోలేదండి వాడు. మనం కూడా ఒకవేళ అలాంటి వైఖరిలో నడుస్తున్నామేమో. ఒకసారి చూడండి, ఎదోమేలుకి అవకాశం ఇచ్చాడు లేదు. ఆమోస్ గ్రంథం దగ్గర రండి. ఆమోస్ గ్రంథం మన బ్రతుకులను కూడా ఒకసారి గమనించాలి. ఏమన్నా మన ఆయుష్కాల దినాలు కూడా దినదినము తగ్గిపోతున్నాయి. ఏదో ఒక టైంలో బాల్యంలో స్మరణకు తెచ్చుకోమన్నాడు, ఆ అవకాశం పోగొట్టుకున్నాం. ఎవరి కాలంలో కాడిమోయాలన్నాడు, అవకాశం పోగొడుతున్నాం. నడి వయసులో దేవుని యొక్క పరిచయంలో కొనసాగాలన్నాడు, అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. మంచి యొక్క శక్తి ఉన్నప్పుడే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలన్నావు. ఇల్లు కదిలే పరిస్థితిలోనే నువ్వు లేవు. ఎన్నో అవకాశాలు పోగొట్టుకున్నావు. వృద్ధాప్య సమయంలో ఇంటి దగ్గర కూర్చుని అనేక మంది బిడ్డల్ని మహా చక్రవర్తి అయినటువంటి రాజు గురించి వివరణ చేసేటటువంటి బిడ్డలుగా తయారు చేయాల్సినటువంటి వయసులో కూడా నువ్వు ఇంకా దేవుని జ్ఞానం లేకోకుండా లోక జ్ఞానంతో మగ్గిపోయేటటువంటి నీ వయసును కోల్పోతుంటే అవకాశం కాదా అది? ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. అవకాశం ఇచ్చినప్పుడే దేవుని కోసం బాగా బ్రతకండి. అవకాశాలు కోల్పోయిన తర్వాత ఎదోమేలు చరిత్ర క్లోజ్ అయినట్టే. దశలోని పత్రికలో ఉంటది, నేను అవకాశం ఇచ్చినప్పుడు మారకపోతే చూసి ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తాడంట? సాతాడికి, వాడికి అనుచరులకి హ్యాండ్ ఓవర్ చేస్తారంట. వాడు రెడీగా ఉంటాడు పట్టుకోవడానికి. నేను వాడుకుంటారా? వాడకమంటే ఏంటో నేను చూపిస్తాను, వాడు వాడతాడు. వాడు వాడితే అన్ని వేళాకోళాలి కదండి. ఎక్కడున్నా మనం? ఆమోసు గ్రంథము చూడండి. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చిందా? నీ గర్వం ఏమైంది? అణిచిపోయి. ఎంతగా చేసిందంటే అసలు చరిత్రలో నీ పేరే లేకుండా చేసేసింది. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయం. ఆమోసు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చూడండి. 1:11 బాగా గమనించాలి. 1:11 ఎదోము 3 సార్లు 1:11 ఎదోము 3 సార్లు యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు ఎన్ని అవకాశాలు ఇచ్చాడండి? 3-4 సార్లు అవకాశం ఇస్తాడు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చాడట? నిజం చెప్పండి. చాలా ఇచ్చాడా? ఆ మాట అంటానికి సిగ్గు అనిపించట్లే. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ చరిత్ర మన కోసమే. కొరింథీ పత్రికలో మీరు చదివి వస్తే ఇదిగో ఈ తరములో అంతమంది మీకు బుద్ధి కలగాలి, బోధ కలగాలి అంటాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా నువ్వు పరలోకమైన తండ్రిని పిలుస్తున్నావే, ఆ తండ్రి సెలవిస్తున్నాడు. ఆనాడు యెహోవాగా ఉన్నాడు, ఈరోజు తండ్రిగా ఉన్నాడు. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఎదోము 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. అంటే 3-4 సార్లు అవకాశం ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు ఏం చేశారంటే తప్పుని చేస్తూనే ఉన్నారు కనుక వాళ్ళని నేను శిక్షించును. అంటే నేను విడిచిపెట్టను అని అర్థం. వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉందో తెలుసా అండి? ఎలానగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తనకు సహోదరులకు వారి మీద మానక చీల్చుచు వచ్చెను. ఏం చేస్తున్నాడు? ఎవరండి? ఆ ఎదోమేలుకి ఇశ్రాయేలు ఏమవుతారు? తమ్ముళ్ళే కదా. ఎందుకు ఇంత కోపం? ఎందుకు ఇంకా కక్ష? ఎందుకు ఇంకా ద్వేషం? అందుకే అంటున్నాడు, మీకు 3-4 సార్లు అవకాశం ఇచ్చాను ఎదోమీయులారా, వాళ్ళు వినియోగించుకోలేదు. వెళ్ళి ఆమోసు వెళ్ళి నువ్వు చెప్పు. 3-4 అవకాశం ఇచ్చినా వాళ్ళు చేసిన దోషమును బట్టి వారు చేసింది వారి నెత్తి మీదకే దేవుడు రప్పించాడు. అందుకే వాక్యపట్నంలో 1:15 చదివించింది మీకు. నువ్వు చేసినదే నీ నెత్తి మీదకి వచ్చు. నీ గర్వమే నిన్ను నాశనానికి తీసుకువెళ్ళింది. నీ పేట్రేగే తనమే నిన్ను
ఉన్నతంగా నిలబడాల్సినటువంటి వారిని నువ్వు అడ్డుపడ్డావు కనుక ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళు కించపరచబడ్డా కూడా వాళ్ళు మాత్రం కనానుకు చేరుకున్నారు, వీళ్ళు మాత్రం చేరుకోలేకపోయారు. నువ్వు చేసినదే వారికి నెత్తి మీదకి దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కూడా ఈ జన్మలో నీకు ఎన్నో మాటలు అందిస్తూ ఉంటాడు. మీరు గమనించగా ఎదోకి అందించినట్టుగా అందిస్తూనే ఉంటాడు. వాటిని నేర్చుకోకుండా అడ్డుపడుతూ మనకు మనమే నాశన కోపానికి దిగజారిపోతున్నామేమో జాగ్రత్త. ఏదో మీల్ని క్లోజ్ చేసినంత మనల్ని క్లోజ్ చేయడం పెద్ద విషయమే కాదు దేవుడికి. మారండి అయ్యా రండి అయ్యా దేవుళ్ళు ఎదగండి అంటే అబ్బే నువ్వు చేసింది నీకు నెత్తి మీదకి వచ్చింది ఒకరోజు. నీ జీవితంలో దేవుడు ఖచ్చితంగా అవసరం. అవసరమైనటువంటి వారు నువ్వు పక్కన పెడితే రేపు నీ గర్భాన పుట్టినటువంటి బిడ్డలు కూడా దేవుడు అవసరం లేకుండానే ఇదిగో హేళాకోళం చేసే పరిస్థితిలాగా నేను పెంచుతానంటున్నాడు. సరే, నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది అన్నాడు. చూడండి, ఆ రోజు ఎదోమీయులను విడిచిపెట్టలేదు. ఏమంటే మనం ఎంత చెప్పండి, ఏమండి ఆ రోజు ఎదోమీయులని విడిచిపెట్టలేదు. మనం ఎంత చెప్పండి. ఎన్ని తప్పులు చేసినా నన్ను శిక్షించలేదు నువ్వు అనుకుంటావా? ఏమండి ఎన్ని తప్పులు చేసినా ఆ రోజు ఎదోమీయులను విడిచిపెట్టలేదంటే ఓకేనండి, నేను చాలా తప్పులు చేశానండి, తెలియకుండా చేస్తున్నాను, తెలిసి చేస్తున్నాను, ఏమంటే సీక్రెట్గా చేస్తున్నాను, ఎన్ని చేస్తున్నా నేను హ్యాపీగా ఉన్నాను కదండి నువ్వు అనుకుంటావా? నేను మనిషి అలాగే అనుకుంటాడు కదండి, అనుకుంటావేమో. అది దేవుడు ఏమనుకుంటున్నాడు తెలుసా? నువ్వు అలా అనుకో, నేను ఇలా అంటాను అంటున్నాడు. ఏమంటాడు ఒకసారి చూడండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం. దేవుడు ఏమంటాడు చూడండి. దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు చేయకోకుండా పైగా మాట్లాడితే ఏం మాట్లాడతాడు చూడండి. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 21వ వచనాన్ని కూడా చూడండి. 21వ వచనం 50:21. ఇట్టి పనులు నీవు చేసినను. ఆ రోజు ఏదో మీరు క్లోజ్ చేసాడు, మనల్ని క్లోజ్ చేయలేదు కదా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఏమనుకుంటాడంట? ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటున్నావు కదా. ఏముండదు, ఏమనంటారు దేవుడు. ఏం కాదు, వెళ్ళిపోయినా పర్లేదు, అర్థం చేసుకుంటాడు దేవుడు. ప్రార్థనకి వెళ్ళిపోయినా ఏం కాదు, దేవుడు అర్థం చేసుకుంటాడు. ఇట్టి పనులు నువ్వు చేసినాను నేను మౌనినై ఉండి నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే నీకు తెలియాలంటున్నాడు ఇప్పుడు. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి లైన్గా పెడతాడట. ఇక్కడ నీ ఎవరని చూస్తాను. ఎందుకంటే నేను సీసీ కెమెరాలో నా దగ్గర నీకు నెత్తి మీదకి రావడానికి అన్ని నేను కూర్చునేటప్పుడు లేచేటప్పుడు పడుకునేటప్పుడు ప్రయాణంలో అన్నింటిలో లిస్ట్ అవుట్ చేసి పెట్టాను కదా. ఇప్పుడు చెప్పు, వరుసగా ఇదేంటి దీని సంగతి ఏంటి? మౌనంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కదా. నీ కన్నుల ఎదుటే మళ్ళీ నీ కళ్ళ ముందే పెడతాడంట నువ్వు చేసింది మొత్తం. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను అని కిందకు వచ్చి వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుని మరచువారులారా. దేవుని మరవటం అంటే ఆల్రెడీ తెలిసినోడు మరవటం. ఇక్కడ దేవుని తెలియని వారులారా అనలేదు. ఇక్కడ దేవుణ్ణి తెలియని వారికి మరచవారికి తేడా ఏంటి తెలుసుగా? అసలు ఏం తెలియనటువంటి వాడు, తెలిసి మర్చిపోయినటువంటి వాడు. దేవుణ్ణి మర్చిపోయిన వారులారా. దీన్ని యోచించుకొనిటంటే కొంచెం ఆలోచనలు పెట్టుకోండి. ఎందుకనో మధ్య ఆలోచనలు పెట్టుకోండి. ఏదో మీరు చరిత్రను గుర్తు చేశానో ఆలోచనలు పెట్టుకోండి. యోచించుడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. అప్పుడు ఉంటది, ఈ లోకానికి రాలేక పరలోకానికి పోలేక. ఈ లోకానికి రాలేము, పరలోకానికి పోలేము. ప్రేమామయుడే
ప్రేమించువాడని పొరపాటు పడుతున్నావా? ఒక్కసారి యోచించమంటున్నాడు. అటు ఈ లోకానికి రాలేము, ఈ లోకం క్లోజ్ అయి ఉంటుంది. అటు ఆ లోకానికి వెళదామంటే ఆ లోకమే కాలిపోవటం, పరలోకానికి వెళ్ళలేవు నువ్వు. వరుసగా పెట్టి అందుకే కేవలము నీ వంటి వాడని నువ్వు అనుకున్నావు, నీ వంటి వాడని నువ్వు అనుకుంటున్నావు. దేవుడండి, దేవుడిని మనిషి ఏమనుకుంటాడంట? ఆయన కూడా మనిషే కదండి. అయితే నువ్వు చేస్తున్నవన్నీ నీ కనులేదుట వరుసగా ఉంచి నేను గద్దిస్తానంటున్నాడు. చూసారా? అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి పనిని నువ్వు చేస్తున్నావా అది అడుగుతున్నాడు. ఇప్పుడు చేస్తున్నావా? రేపు అడుగుతాడు. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనులను నెరవేరుస్తున్నావా అడుగుతాడు. లేకపోతే నీ పనులను నువ్వు నెరవేర్చుకుంటావా? నీ చేతికి వచ్చినటువంటి పనిని నువ్వు చేస్తున్నావా? శక్తి లోపం లేకుండా చేస్తున్నావా? మళ్ళీ నేను కొంత శక్తిని దాచుకుని కొంచెం ఎక్కడ శరీరం నలుగుద్దేమని చెప్పి కొంచెం చేస్తున్నావా? శక్తి లోపం లేకుండా చేయటువంటి అది అమ్మో పట్ల తెలియదు, మీరు చేయండి పర్లేదు. పని నీ చేతికి వచ్చినటువంటి పనిని నువ్వు శక్తి లోపం లేకుండా చేయమంటున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఈ ధూమిని వదలనటువంటి దేవుడు, ఈ ధూమిని క్లోజ్ చేసినటువంటి దేవుడు, ఆ దేవుడిని నువ్వు ఏముందిలే నువ్వు అనుకుంటున్నావేమో, నీ వంటి వాడమని నువ్వు అనుకుంటున్నావేమో. వరుసగా నిన్ను పెట్టి నీ కళ్ళ ముందే పెట్టి అడుగుతాను. నువ్వు చేసిన పనులన్నీ నాకు తెలుసు. వాళ్ళ మార్గంలో నడుచు వారు అందరినీ రేపు వేళాకోళం చేస్తానన్నాడు. చూసానండి, అంతే కదండి. పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కుడి పక్కన ఉంటారు, ఎడమ పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఇప్పుడు కుడి పక్కన ఉన్నటువంటి వాళ్ళు నెమ్మది పొందే స్థలంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అప్పుడు వీళ్ళకి పరిస్థితి వేళకోళమే. వేళకోళం అవుతుంది. ఇంతకాలం మేలు అనుభవించాము, కీడు అనుభవింప తగదా అని చెప్పేసి యోబు గారి భార్య యోబు గారిని మాట్లాడింది. అప్పుడు యోబు గారు అక్కడ చూస్తే వీళ్ళందరి ముందు ఆ రోజు నువ్వు నా యథార్థవంతుడిని, నీతిమంతుడిని, ఊజు దేశంలోనే నంబర్ 1 క్యారెక్టర్ కలిగినటువంటి నా కుమారుడు నువ్వు హేళాహోళం చేస్తావు ఆ రోజు అని. అంత మధ్యలో యోబు గారి భార్యను అలా మాట్లాడుతుంటే వేళాకోళం కాక ఏముంటుందండి? ఆలోచించండి. అదే చెప్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. దేవుని మాటలు అందేటప్పుడే, దేవుని మాటలు దొరికేటప్పుడే, దేవుడు కట్టుపడకుండా, దేవుని పనులు కట్టుపట్టకుండా, హృదయ గర్వాన్ని తీసివేసి, సేఫ్ జోన్లో నేను ఉన్నాను కదా అన్నటువంటి ఆలోచన తీసివేసి, జనబలాన్ని తీసివేసి, శరీర బలాన్ని తీసివేసి, మహాబలాన్ని తీసివేసి, దేవుడు బాహుబలం దగ్గర ఆయన రెక్కల కింద జాగ్రత్తగా నేర్చుకుంటూ, ఈ రోము లాంటి క్యారెక్టర్ మనలో లేకుండా చూసుకుంటూ, మనకు అప్పచెప్పినటువంటి పనిని తోసివేయకుండా, పెడచెవులు పెట్టకుండా, ఆ రోజు రక్షకుడు రాబోతున్నాడు ఆ ఇశ్రాయేలు యూదా గోత్రముల నుంచి, ఆ గోత్రానికి అడ్డుపడుతున్నటువంటి వాళ్ళందరూ ఎలా నిర్మూలన చేశాడో, ఇదిగో ఈ రోజు కూడా సువార్తను అందించేటటువంటి ప్రయత్నంలో ఈ సువార్త అనేక మంది ఆత్మలను రక్షించేదని మీకు అర్థమైతే, ఆ రక్షించేటటువంటి ఆ యొక్క శక్తి గల వాక్యానికి ఒకవేళ నువ్వు అడ్డుపడుతున్నావేమో, ఆ వాక్యాన్ని నువ్వు లైట్ తీసుకుంటున్నావేమో, వాక్యం అంటే నీకు అంత తేలిగ్గా ఉందేమో. ఇక్కడే విన్నారు మీరు. అయితే మనం ఉంచుతాడా? అయితే నువ్వు చేసింది నేను ఎత్తి మీదకి రాక తప్పదు. అది నువ్వు తెలుసుకోవాలి. మంచి అవకాశం కదండి. రోమిలకు రాసిన పత్రిక చివరిగా 2 మాటలు చూద్దామండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 20వ వచనం. 12వ అధ్యాయం 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పిక కొని ఉంటే దాహమేమో. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. ఏమంటున్నాడు? శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టు. ఎందుకంటే ఇప్పుడు శత్రువుగా చూశారు కదండి సహోదరులే. ఆ రోజు ఎదోమీయులు ఎవరిని? ఇశ్రాయేలు అండి. ఇక్కడికి వచ్చరికి పత్రిక మారిపోయింది. ఏమంటున్నాడు? అదే శత్రువులకు నువ్వు ఇప్పుడు భోజనం పెట్టాలంటున్నావు. పెట్టాలి అంటున్నాడు. చూసారండి? ఇంకా నీకు శత్రువులు ఉండకూడదు. ఉన్నావంటే ఏదో క్యారెక్టర్ నీలో ఉన్నట్టే. అది దాని మీనింగ్. అదే అది శత్రువులకు భోజనం పెట్టు. అయితే నీ శత్రువులు నువ్వు మార్చుకోవాలంటే, ప్రేమ
చూపించమంటున్నాడు, అది పాయింట్. ప్రేమ చూపించాలంటున్నాడు, భోజనం పెట్టాలంటున్నాడు, దప్పికొట్టి దాహం ఇవ్వమంటున్నాడు. అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. ఇదేంట్రా, మనకెంత శత్రువుగా అనుకుంటే మనకి భోజనానికి పిలిచాడు కదా. భోజనం పిలవటమే కాదు, ఏమండి అందరిని పక్కన పెట్టి పర్టికులర్గా శత్రువుకి వచ్చి భోజనం వడ్డిస్తుంటే అది స్వీట్ కొద్దిగా వేసుకో, రండి ఫ్రై కొద్దిగా బాబాయ్ ఫ్రై అంటూ తినటం పక్కన పెట్టి తల మీద నిప్పులు వేయటం ఏంటో తెలుసా? నిప్పు అంటే వాక్యం అండి బాబు. ఆ మాటలకి అతను ఆలోచన విధానం అంతా మారిపోద్దంట. నేను ఇక మారిపోవాలి. చూసారా, పాత నిబంధన కొత్త నిబంధన కొన్ని వేరియేషన్ చూసారు. ఏదో వీళ్ళు చరిత్రను గుర్తు చేశాడు. ఇదిగో వాళ్ళు తల మీద గొప్పగా నిప్పులు పోయలేకపోయారు. వాడు నిప్పులు పోస్తూనే ఉన్నాడు, కానీ వాళ్ళు గ్రహించుకోలేకపోయారు, మార్పు లేకపోయారు, గర్వంతో నిండిపోయారు. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. 21వ వచనం. కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయించక మేలు చేత కీడును జయించమంటున్నాడు. సరే, అంటే తల మీద నిప్పులు కుప్పగా పోయటం అంటే మేలా కీడా? నిజమైన నిప్పులు తీసుకొచ్చి పోతే అది కీడు, తగలబడిపోతాడు. మీకు అర్థమవుతుంది. ఆ బైబిల్ లేదంటే అదే చేస్తారు మీరు. పదాలను చూసేవాళ్ళు. వాక్య సారాంశం ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ తల మీద నిప్పులు కుప్పగా పోయటం మేలో కీడంటే మేలే. ఇక్కడ నిప్పులు అంటే వాక్యం అనే నిప్పును అతని తల మీద నిప్పులు కుప్పగా పోస్తే అతడు రక్షణలోనికి రాగలుగుతాడండి. అది నిప్పులు పోయటం అంటే. మనము అలాంటి వాక్యాన్ని అందించలేము. అందించే వాళ్ళకి సహకారంగా కూడా ఉన్నాం, అడ్డుపడుతూ ఉంటాం. నిప్పనగా వాక్యం. ఈ వాక్యాన్ని తల మీద కుప్పగా పోస్తే ఆత్మలను రక్షించుకుంటారు వాళ్ళు. ఈ ప్రయత్నంలో ఉన్నాడు. ఆత్మలను వాళ్ళు రక్షించుకుంటారు కనుక. పాత నిబంధనలు వాళ్ళు పగలతో ఉన్నారు. అలాంటి పగను తీసివేసి ప్రేమను పంచిపెట్టాడు ప్రభుల వారు వచ్చి. ఎంత ద్వేషిస్తున్నా, ఎంత అవమానిస్తున్నా కూడా మీరు మారు మాట్లాడటానికి వీల్లేదన్నాడండి. ఇక చివరికి ఒక మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22-23 వచనాలు చూడండి. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటమును కనపడలేదు. అది అండర్లైన్ చేసుకోండి. ఆయన దూషింపబడి చూసారా, ఆయన దూషింపబడి అంటే అందరు దూషిస్తున్నారు, కానీ బదులు దూషింపలేదు. అది వండర్ అండి. బదులు రిప్లై మాటకు మాట దూషింపలేదట. ప్రభు నేర్పిన పాఠం, క్రైస్తవులకు చూపిన మార్గం అది. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక. ఎన్నో శ్రమలు పెట్టారంట, కానీ అసలు ఏం బెదిరించలేదంట. చూసారా, బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకుంటున్నాడు. మనమే తప్పించుకు తిరుగుతున్నాం. ప్రభుల వారేమో తను తాను అప్పగించుకుంటున్నాడు. అప్పగించుకుంటేనే కానీ ఆత్మ దేవుడి దగ్గరికి చేరుకోదు. తప్పించుకు తింటే చేరుకుంటుంది, నరకానికి చేరుకుంటుంది ఆత్మ. పెద్ద తేడా ఏం లేదు. కనుక ప్రేమైన దేవుని వారలారా బాగా గమనించండి. నువ్వు మంచి చేస్తావా, మంచి వచ్చింది. సత్యం కోసం పాటుపడ్డావా, అదే నీ నెత్తి మీదకి వచ్చింది. అదే మన వాక్యపట్టంగా చదివినటువంటి మాట. ఓబద్య గ్రంథం 1:15 ఇప్పుడు చూడండి. ఓబద్య గ్రంథము 1:15 ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది. 1వ అధ్యాయంలో దర్శనం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా చదువుకోండి ప్రియమైన దేవుని వల్ల. ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం, ఓబద్య గ్రంథము 1వ అధ్యాయం 15వ వచనం. యెహోవా దినము అన్ని జనులందరి మీదకి వచ్చుచున్నది, అప్పుడు నీవు చేసినట్టే, అది అండర్లైన్ చేసుకోండి ఆ పదం, నీవు చేసినట్టే, అప్పుడు నీవు చేసినట్టే నీకును చేయబడును. అర్థమైంది కదా? నీవు చేసినదే నీ నెత్తి మీదకి
వచ్చుద్దా? రాదులేండి, ఊరికండి, ఎట్లా వచ్చింది అంటారా? అందుకే ఎదోముల చరిత్ర ముందు పెట్టాడు. ఆలోచించండి, దేవుని కోసం పాటుపడాడు, లేకపోతే నిర్మూలన చేస్తానన్నట్టు చేసి చూపించాడు. వారి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ నేను ఇలాగే వేళాకోళము చేసేదాన్ని. నలుగురిలో వేళాకోళం అయిపోతారో అనేది పక్కన పెడితే, దేవుడు వేళాకోళం చేస్తే, కాపాడే దేవుడే వేళాకోళం చేస్తే మన బతుకులు ఇంకేమైపోవాలి? మీరే చెప్పండి. లోకంలో మనుషుల ముందు వేళాకోళం అయిపోయినా పర్లేదు, కానీ దేవుడి ముందు మాత్రం దయచేసి వేళాకోళం అవ్వదు ప్రేమైన దేవుని వల్ల. ఎదోము చరిత్ర ఎక్కడ వేసావు, ఎక్కడ ఎదోముల యొక్క పిల్లలు 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 అలా వస్తాయి. వాళ్ళ చరిత్రను గురించినటువంటి మాటలు నిర్మూలించేస్తాయి. మనం ఈ తరంలో ఇదిగో మనం ఉన్నాం, మనకు ముందున్న మనకు తర్వాత మన గోత్రం ఉన్నటువంటి వాళ్ళందరూ ఇదిగో మనకు పిల్లలు 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 పిల్లలందరూ అభివృద్ధి చెందాలి అని అంటే దేవునికి కట్టుబడి, దేవుని ఆకలికి కట్టుబడి, భయపడుతూ, హృదయ గర్వాన్ని తీసివేసి, అన్నీ ఉన్నా కూడా, అన్నీ కలిగి ఉన్నా కూడా నాకేమీ లేనట్టుగా ఎప్పటికప్పుడు మనం తగ్గించుకుని బ్రతికితేనే ఒకరోజు ఉన్నతమైనటువంటి స్టేజ్లోకి వెళ్తాం. లేకపోతే ఏదో మీలాగా నిర్మూలన చేయబడతాం. ఆలోచించండి, నరకానికి వెళ్ళక తప్పదు. కనుక మనము తల మీద నిప్పులు పోసుకుంటూ, రక్షణలో ఎదుగుతూ, అనేక మంది తలల పైన ఇలాంటి వాక్యం అనేటటువంటి నిప్పును వెదజల్లుతూ వెదజల్లుతూ వెదజల్లుతూ, ఈ నిప్పులు శత్రువు మీద కూడా వెదజల్లుతారు. చూసారండి కదా, అందరికి భోజనానికి పిలుస్తాం ఫంక్షన్లకి, శత్రువులకు భోజనానికి పిలరు. సలాతో చెప్పి పంపుతారు, ఆ ఇంటికి మాత్రం పిలవద్దు నేను. అక్కడే నువ్వు చేసే మిస్టేక్. ఆ పిలుస్తుంటే అతను మారేవాడేమో. అదే నిప్పులు పైన వాక్యం అనేటటువంటి నిప్పు శత్రువుల మీద కూడా పోస్తూనే ఉండాలి. ఎదోముల చరిత్ర ద్వారా నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వచ్చింది. దీనికోసం నువ్వు అవమానపడు, దీనికోసం నువ్వు మాటలు పడు, దీనికోసం నువ్వు బదులు దూషించదు. ఎందుకంటే ప్రభువుల వారి బదులు దూషించలేదు. మనం ఎంత ఆఫ్టర్. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మనకిచ్చినటువంటి ఆత్మను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంకా పగలుతో రగిలిపోతున్నారండి బాబు. పగలు ద్వేషాలతో, ధనభాగంతో, ధనంతో రగిలిపోతున్నారు. మొన్న మరి భయంకరంగా ఈ లోతరం చర్చ వాళ్ళు హైదరాబాద్లో భయంకరంగా ఉంది. మొన్న క్రిస్మస్కి వచ్చినటువంటి చందాలు పంచుకోలేక గొడవలు అయిపోయి పోలీస్ స్టేషన్కి ఎక్కిపోయారు. మొత్తం సైఫాబాద్, హైదరాబాద్ లోతరం చర్చ అందించారు. మొత్తం యూట్యూబ్ మొత్తం వైరల్ అయిపోతుంది. ఇలాంటి వాళ్ళ మధ్య నిజమైనటువంటి వాక్యం బయటకు వెళ్ళడానికి కూడా బాధగా ఉంది. ధనం కోసం ఇంతగా దరిద్రం పట్టించారు చూడండి. కనుక ప్రేమైన దేవుని వల్ల నీకే బలగం ఉన్నా కూడా ఆ బలగం మొత్తం పక్కన పెట్టు. దేవుని బలం ముందు మన బలగాలు ఎందుకు పనిచేయదు. కనుక మనం ఎంత, మన బలగం ఎంత, మనం ఎంత, మన ఆయుష్ ఎంత. ముక్కు మూస్తే సెకల్లో చచ్చిపోయేటటువంటి మన జీవితానికి, తగలబెడితే ఆవిరైపోయేటటువంటి, బూడిదైపోయేటటువంటి మన జీవితానికి, ఎప్పుడు రాలిపోతామో తెలియనటువంటి మన జీవితాలకి, ఎక్కడికక్కడ ఒదిగి బ్రతుకుతూ కొద్ది రోజులైనా యూదా గోత్రంలో వాళ్ళు ఎంతగా కష్టపడ్డారో చెరలోనికి వెళ్ళినప్పటికీ ఎదోమీ లాంటి మనస్తత్వాన్ని తీసివేసుకొని, గర్వపు స్వభావాన్ని తీసివేసుకొని, అలాంటి పేట్రేగేటటువంటి స్వభావాన్ని తీసివేసుకొని జాగ్రత్తగా లోబడి బ్రతుకుమని దేవుడు నాకు మనందరికీ తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి ఇంకెన్నో మనం నేర్చుకున్నాం. ఈ యొక్క చివరి దినాలలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ సంవత్సరం ఏదో అయిపోయింది తీసేయండి. ఇక్కడి నుంచి అయినా కూడా నువ్వు చేసింది నీ నెత్తి మీదకి రాకుండా, నువ్వు కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, నీ ముందు, నీ వెనక, నీ నెత్తి మీద అన్ని నువ్వు నీ యొక్క క్యారెక్టర్ మొత్తాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు అని కూడా గమనించాలి. ఎందుకంటే ఏదో వాళ్ళకి జ్ఞాపకం పెట్టుకోండి అని రాశాడు. ఇది గమనించి మన కుటుంబాలని వాక్యం అనేటటువంటి అగ్నితో ఎప్పటికప్పుడు తగలబెట్టుకుంటూ, హృదయాన్ని కాల్చుకుంటూ, హృదయాన్ని బండతో వాక్యం అనేటటువంటి శుద్ధితో పగలగొట్టుకుంటూ ఎప్పటికప్పుడు బ్రతకాలని ఆశిస్తూ ఇచ్చినటువంటి చక్కటి మాటలను హృదయంలో పదిలిపరుచుకొని మనందరం దేవుళ్ళు ఎదగాలని,
ప్రియకుమారుడు యొక్క రాకడ కొరకు మనందరం సిద్ధపాటు కలిగి నీ నీతి కోసం నువ్వు ప్రయాసపెడితే ఆ నీతి సూర్యుడైనటువంటి దేవుని కుమారుడు మళ్ళీ ఈ లోకానికి రాబోతున్నాడు నీతి మంతులను పట్టుకుపోవడానికి. సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుంటాం. దైవీలైనటువంటి మా కన్న తండ్రి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను ఇక ఉదయకాల సమయంలో తండ్రి, ఇక 2024 చివరి దినంలో మేము ఉన్నాం తండ్రి. ఒకవేళ ఇప్పటి వరకు నాయన పగలు ద్వేషాలతో, అసూయ కుట్రలతో, హృదయ గర్వంతో ఒకవేళ మేము పెట్టరేగిపోతున్నామేమో, మాకు ముందు చరిత్రలో ఒక సంతానాన్ని ముందుకు తీసుకొచ్చారు. ఏదో మీరు చరిత్రను ముందు పెట్టి మరీ కడిగారు నాయన. కడిగినటువంటి హృదయాన్ని కడిగినట్టుగానే మమ్మల్ని మేము సరిదిద్దుకునేటటువంటి మంచి స్వభావాన్ని అందరికి దయచేయండి. మళ్ళీ మీ చిత్తమైతే నూతన సంవత్సరంలో మళ్ళీ మేము అడుగు పెట్టాలి తండ్రి. ఇప్పటి వరకు అయితే సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. ఈ క్షణం వరకు మళ్ళీ ఆయుష్ ఆరోగ్యాలతో ఉంటేనైనా మీ మాటల ముందు మేము కూర్చోగలుగుతాం. ఇప్పటి వరకు దొరికినటువంటి వాక్యానికి, అందినటువంటి వాక్యానికి, పొందుకున్నటువంటి వాక్యానికి మేము ఏమి న్యాయం చేసామని ప్రభుల వారు ఏ రీతిగా ఆత్మను మీరు అప్పచెప్పినటువంటి పనిని పూర్తి చేసి ఎలా అప్పగించుకున్నాడో అలా మేమందరము కూడా అప్పగించుకునేటటువంటి మహాభాగ్యం మా అందరికి ప్రసాదింపచేయండి. ఈ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి బిడ్డలు మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలనైనా వారి కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాలేక ఆగిపోతున్నటువంటి బిడ్డలను, వస్తూ నిలబడలేనటువంటి బిడ్డలను, మీకోసం ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలను, మీకు సహకరిస్తున్నటువంటి బిడ్డలందరినీ మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలను రాలేక ఎంతమంది అయితే దూరంగా వింటున్నారు, ఆలోచిస్తున్నారు, వాళ్ళందరి కుటుంబాలని ప్రత్యేకంగా మీరు మీ యొక్క కౌగిల్లో భద్రపరుచుకుని తండ్రి. తెలుసు తెలియక మేము పగలతో ద్వేషాలతో ఒకవేళ ఉన్నామేమో, ఇక మాకెవరూ శత్రువులు ఉండకూడదని, ఒకవేళ శత్రువులే ఉంటే వాళ్ళకి మేము భోజనం పెట్టి వాక్యం అనేటటువంటి అగ్నిని వాళ్ళ తల మీద నిప్పులు కుప్పగా పోస్తే ఆత్మను రక్షించుకుంటారన్నటువంటి దృక్కోణాల బిడ్డలందరూ ఎదగాలని కోరుకుంటూ ఆశిస్తాం. ఏ స్థలములో అయితే హృదయపూర్వకంగా తలలోంచి ఇప్పటి వరకు మీ మాటలను ఆకర్షితులైనటువంటి ప్రతి కుటుంబాన్ని ఒకసారి వారి యొక్క స్థితిగతులను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. నిశ్చితమైతే మంచి ఆయుష్లు ఆరోగ్యాలుగా ఉంటూ మళ్ళా మరొక నూతన దినములోకి మళ్ళా మేమందరము ప్రవేశించేంత వరకు మీ సన్నిధి కాంతులు తలొచ్చినటువంటి బిడ్డలందరి కుటుంబాల పట్ల ఉండాలని ప్రభుత్వం ఇచ్చామని. పాఠశాల ఏ బిడ్డలైతే వస్తున్నారో ఆ బిడ్డలందరూ మా గ్రామంలో ఉన్నటువంటి నాయన సేవకుల్ని, మా గ్రామంలో ఉన్నటువంటి ఎవరి బిడ్డలను, విశ్వాసులను, వృద్ధులను, చిన్న బిడ్డలను, అనారోగ్యంగా ఉన్నటువంటి మంచాన ఉన్నటువంటి బిడ్డలందరినీ మీ చిత్తమైతే ఈ సంవత్సరంలో ఒక నూతనంగా వాళ్ళకి ఒక మంచి శక్తిని, మంచి వాక్యపు బలాన్ని, మంచి ఆత్మీయ జీవితాన్ని ఇంకెక్కువగా బిడ్డలకు పెంపొందింపచేయమని నేను చెప్పినట్లుగా విన్న బిడ్డలు విన్నట్టుగా బ్రతికేటటువంటి మహాభాగ్యాన్ని బిడ్డలందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును పరిరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.